విషయాలను జాగ్రత్తగా వినండి. ఇక కొన్ని సంవత్సరాలు మాత్రమే హోలీ, దీపావళి సంబరాలు జరుపుకోండి. సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి ఇవన్నీ ఇంకొన్ని సంవత్సరాలు మాత్రమే చూడగలరు, జరుపుకోగలరు. ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? నేనెందుకు ఇలా అన్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రాఫిక్స్ రీసెర్చ్ వాళ్ళు భారతదేశం యొక్క జనాభా పెరుగుదలను మత ప్రాతిపదికన సర్వే చేసి ఒక సూచిక విడుదల చేశారు. అది 1948 నుండి 2017 వరకు తయారు చేశారు. ఇంకా 2041వ సంవత్సరానికి గాను జనసంఖ్య అంచనాలను కూడా తెలియజేశారు. 1948వ సంవత్సరంలో భారతదేశంలోని హిందువుల జనాభా 88.2% కాగా ముస్లింలు 6%. 1951వ సంవత్సరంలో హిందువుల జనాభా 84.1% కాగా ముస్లింలు 9.8%. 2011వ సంవత్సరంలో హిందువుల జనాభా 73.2% కాగా ముస్లింలు 22.6%. 2017వ సంవత్సరంలో హిందువులు 68.6% కాగా ముస్లింలు 27.2%. 2021వ సంవత్సరంలో హిందువులు 65.7%, ముస్లింలు 32.8%గా అంచనా వేశారు. ఇదే 2031వ సంవత్సరంలో హిందువుల జనాభా 60.4%గా ఉంటే ముస్లింల జనాభా 38.1%కి చేరుకుంటుందని అంచనా. 2029లో జరిగే లోక్సభ ఎన్నికలలో భారతదేశంలో ప్రప్రథమంగా ఓ మహమ్మదీయుడు ప్రధానమంత్రిగా ఎన్నుకోబడతాడన్నది వారి అంచనా. 2037వ సంవత్సరంలో హిందువుల జనాభా 55%కి తగ్గి ముస్లింలు 43.6%కి చేరుకుంటారు అని చెబుతున్నారు. ఇక 2040వ సంవత్సరంలో హిందువుల జనాభా 30.5%కి పడిపోగా ముస్లింలు 66.9%కి చేరుకుంటారన్నది సర్వే అంచనా. ఇక 2041వ సంవత్సరానికి భారతదేశంలోని హిందువుల జనాభా 11.2%కి దిగజారి ముస్లింలు 84.5%కి చేరుకుంటారన్న భయంకర నిజాన్ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రాఫిక్స్ రీసెర్చ్ తెలియజేసింది. ఇక ఇప్పుడు కూడా మనం సనాతన హిందూ ఐక్యత చూపలేకపోతే ఇక మన అంతం మనమే చూడవలసి వస్తుంది. అలా జరగకూడదు అని మీ మనస్సాక్షి చెబుతుంటే ఈ విషయాలను నీకు తెలిసిన 10 మంది సనాతన సోదరులకు తెలియచేయండి.